హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చుక్కకూర పప్పు. ఇదైతే నేనైతే ఒక కట్ట చుక్కకూర, అలాగే ఒక పిడికడంతా కందిపప్పు అయితే తీసుకొని అయితే ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. చూడండి, ఈ విధంగా తయారైపోయింది. అలాగే ఇలా డైరెక్ట్ ఆకుకూరలు తినని వాళ్ళ చాలా మంది ఉంటారు కదా, అలా తినని వాళ్ళకైతే ఇలా పప్పు వేసి అయితే తినిపించండి. ఆల్టర్నేట్ డేస్, మినిమం ఒక 1 వీక్లో ఆల్టర్నేట్ డేస్ ఆకుకూర ఉండేటట్టు అయితే చూసుకోండి. ముఖ్యంగా మన షుగర్ పేషెంట్స్, అదేనండి డయాబెటిక్ వాళ్ళకైతే ఒక్కొక్క ఆర్గాన్ మీద ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి కళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇలా ఆకుకూరలు ఆల్టర్నేట్ డేస్ లేదా రెగ్యులర్గా ఇవ్వడం వల్ల కూడా మనం ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం ఆవాలు, అలాగే కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం మెంతిపిండి అయితే వేస్తున్నాను. స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగొస్తుంది. ఇప్పుడైతే పోపు అయితే వేగింది కదా, పప్పు అయితే వేసేస్తాను. దీంట్లో 2 మునక్కాయలు కూడా వేసాను, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకొని ఆపేద్దాం. చూడండి, పప్పు అయితే తయారైపోయింది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలో.